మీ చేతులు ఏమైనా వణుకుతున్నాయా? మీరు ముందుకన్నా ఏమైనా స్లో అవుతున్నారా? మీరు నడిచేటప్పుడు మీరు ముందుకన్నా కూడా స్లోగా నడుస్తున్నట్టు అనిపిస్తుందా? మీ యాక్టివిటీస్ అన్ని కూడా ముందుకన్నా స్లో అయిపోతున్నాయా? ఇదంతా డ్యూ టు నార్మల్ ఏజింగ్ ప్రాసెస్ వలన అయ్యుండకపోవచ్చు. ఇవన్నీ పార్కిన్సన్స్ డిసీజ్ యొక్క లక్షణాలు కూడా. నేను మీ డాక్టర్ విద్యాసాగర్ కోట, కన్సల్టెంట్ న్యూరాలజిస్ట్, కిమ్స్ హాస్పిటల్, శ్రీకాకుళం. పార్కిన్సన్స్ డిసీజ్ అంటే మెయిన్ ఫస్ట్ గా బ్రాడీకైనేసియా అని ఉండాలి. బ్రాడీకైనేసియా అంటే స్లోనెస్ ఆఫ్ యాక్టివిటీస్ ఆఫ్ డైలీ లివింగ్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ స్లోనెస్ వైల్ వాకింగ్. దాంతో పాటు ఎయిదర్ ట్రెమర్ ఆర్ రిజిడిటీ ఉండాలి. ట్రెమర్ అంటే మోస్ట్లీ రెస్ట్ ట్రెమర్ ఉండాలి. దాంతో పాటు రిజిడిటీ ఎయిదర్ లైక్ అంటే రిజిడిటీ అంటే స్టిఫ్ అయిపోవడం, మీ కాళ్ళు చేతులు టైట్ అయిపోవడం, నడుస్తున్నప్పుడు టైట్ గా అనిపించడం. ఈ రెండిట్లో ఒకటి. దీంతో పాటు ఆ స్లోనెస్ బ్రాడీకైనేసియా ఉంటే దీన్ని మనం పార్కిన్సన్స్ గా కన్సిడర్ చేస్తాం. కొంతమంది పేషెంట్ లో దీంతో పాటు పోస్టరల్ ఇన్స్టెబిలిటీ అని ఉంటది. పోస్టరల్ ఇన్స్టెబిలిటీ అంటే మీరు కూర్చొని లేవగానే కొద్దిగా బ్యాలెన్స్ ప్రాబ్లం అయి పడిపోయేటట్టు అనిపించడం కానీ, నడుస్తున్నప్పుడు పడిపోయేటట్టు అనిపించడం, కొన్నిసార్లు పడిపోవడం, పడుకొని లేవగానే పడిపోయేటట్టు అనిపించడం, ఇవన్నీ కూడా పార్కిన్సన్స్ డిసీజ్ యొక్క లక్షణాలు అయ్యి ఉండొచ్చు. సో ఈ లక్షణాలు ఉండేటప్పుడు మనం ఏం చేస్తామంటే ఎండిఎస్ యూపీడిఆర్ఎస్ స్కోర్ అని ఒక స్కేల్ పెట్టుకుంటాం. ఆ స్కేల్ ప్రకారం మనం ఒక టాబ్లెట్ ఇనిషియేట్ చేస్తాం అనమాట. పార్కిన్సన్స్ డిసీజ్ యొక్క ట్రీట్మెంట్ కి మనం ఒక మెడికేషన్ ఇనిషియేట్ చేస్తాం. సో దాని ప్రకారం ఈ స్కేల్ తో మళ్ళీ మనం కంపేర్ చేసుకొని ఆ స్కోర్ ఎంత ఇంప్రూవ్మెంట్ వస్తుంది అని చూసి దాని ప్రకారం ఒక పార్కిన్సన్స్ పేషెంట్ ఆ యొక్క టాబ్లెట్ కి ఇంప్రూవ్మెంట్ వస్తుందా రాదా అని చెప్పేసి మనం నిర్ధారిస్తాం అనమాట. సో దాని ప్రకారం ఆ డిసీజ్ కూడా ఇది పార్కిన్సన్స్ డిసీజ్ అయినా లేకపోతే ఎటిపికల్ పార్కిన్సన్స్ డిసీజ్ అని చెప్పేసి మనం చెప్పుకుంటాం. సో మీకు ఇందులో ఏదైనా లక్షణాలు ఉండేటట్టు కనిపిస్తే కనుక వెంటనే మీ న్యూరాలజిస్ట్ ని సంప్రదించండి, ట్రీట్మెంట్ పొందండి. థ్యాంక్ యూ.